నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. చరిత్ర పుటల్లో ఒక తిరుగులేని శక్తి. కొన్ని వందల ఏళ్లుగా అగ్రరాజ్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నేల అది. బ్రిటన్, సోవియట్ యూనియన్, అమెరికా ఇలా ఒకరేంటి ప్రపంచాన్ని ఏలాలని చూసిన ప్రతి ఒక్కరూ ఇక్కడ మోకరిల్లాల్సిందే. అందుకే దీనికి సామ్రాజ్యాల శ్మశానం అని పేరు. అసలు ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు ఎవరికీ లొంగదు? హిందూకుష్ పర్వతాల వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఇప్పుడు పాకిస్తాన్ కు ఈ నేల ఎందుకు సవాల్గా మారింది? ఇవన్నీ ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ చరిత్రను చూస్తే అది ఎప్పుడూ ఒక యుద్ధ భూమిగానే ఉంది. 19వ శతాబ్దంలో అప్పటి ప్రపంచాన్ని శాసించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఇక్కడ కాలు మోపింది. తమ సామ్రాజ్యాన్ని రష్యా నుంచి రక్షించుకోవడానికి ఆఫ్ఘన్ను ఒక బఫర్ జోన్గా వాడుకోవాలని చూశారు. కానీ ఆఫ్ఘన్ గెరిల్లా యోధుల చేతిలో బ్రిటిష్ సైన్యం ఘోరంగా ఓడిపోయింది. వేల సంఖ్యలో సైనికులు కోల్పోయి అవమానకరంగా వెనుదిరగాల్సి వచ్చింది. అప్పుడే ప్రపంచానికి అర్థమైంది, ఈ గడ్డపై అడుగు పెట్టడం సులభం, కానీ ప్రాణాలతో తిరిగి వెళ్లడం చాలా కష్టమని. కాలం మారింది. 1979లో అప్పటి సూపర్ పవర్ సోవియట్ యూనియన్ ఆధునిక ఆయుధాలతో ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించింది. 10 ఏళ్ల పాటు రక్తపాతం జరిగింది. కానీ అక్కడ స్థానిక తెగలు, ముజాహిద్దీన్లు, పర్వత శ్రేణులు అడ్డం పెట్టుకుని రష్యా సైన్యాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. చివరికి 1989లో సోవియట్ యూనియన్ తోక ముడిచింది. విచిత్రం ఏంటంటే యుద్ధం వల్ల కలిగినటువంటి ఆర్థిక భారమే సోవియట్ యూనియన్ ముక్కలు కావడానికి ఒక ప్రధాన కారణమైంది. 2001లో దాడుల తర్వాత అమెరికా రంగంలోకి దిగింది. అత్యాధునిక డ్రోన్లు, క్షిపణులు, లక్షల కోట్ల డాలర్లు బడ్జెట్ ఏదీ కూడా ఆఫ్ఘన్ను లొంగ తీసుకోలేకపోయింది. 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 2021లో అమెరికా తన సైన్యాన్ని వెనక్కి పిలుచుకోవాల్సి వచ్చింది. తాలిబన్లు మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇది చూసి ప్రపంచం ముక్కున వేలేసుకుంది. అసలు ఇంతమంది మేధావులు, ఇంతటి సైనిక శక్తి ఎందుకు విఫలమవుతున్నాయి? దానికి కారణం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ దృశ్యం. అవే హిందూకుష్ పర్వతాలు. ఇవి కేవలం కొండలు కావు, సహజ సిద్ధమైనటువంటి కోటలు. శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు, ఎక్కడి నుంచి కాల్పులు జరుపుతున్నాయో అర్థం కాదు. ఆఫ్ఘన్ తెగలకు తమ నేల మీద పూర్తి పట్టు ఉంటుంది. ఏ గుహ ఎక్కడికి వెళ్తుందో వారికి మాత్రమే తెలుసు. భారీ ట్యాంకులు, విమానాలు ఇక్కడ పనిచేయవు. ఇక ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఒకప్పుడు తాలిబన్లకు సపోర్ట్ చేసినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు అదే తాలిబన్ల వల్ల ఇబ్బందులు పడుతుంది. సరిహద్దు గొడవలు, ఉగ్రవాద దాడులతో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. సామ్రాజ్యాలనే మింగేసినటువంటి ఈ గడ్డ ఇప్పుడు పాకిస్తాన్కు అతిపెద్ద సవాల్గా మారింది. ఆఫ్ఘనిస్తాన్తో స్నేహం కంటే శత్రుత్వమే పాక్కు ఖరీదుగా మారుతుంది. ఆఫ్ఘనిస్తాన్ అంటే కేవలం ఒక దేశం కాదు, అది ఒక అజేయమైనటువంటి సంకల్పం. చరిత్ర నేర్పినటువంటి పాఠం ఏంటంటే, ఏ దేశమైనా సరే ప్రజలు మద్దతు లేకుండా, భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఒక నేలను గెలవలేదని. మరి ఆఫ్ఘన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? పాకిస్తాన్ ఈ సెగ నుంచి తప్పుకోగలదా? మీ అభిప్రాయాన్ని ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.